నమస్తే అమ్మా. చెప్పమ్మా. సో శివాజీ గారు మహిళల వస్త్రాధరణ గురించి మాట్లాడిన తర్వాత అది అనసూయ వర్సెస్ అట్లా అయింది. తర్వాత మంచులక్ష్మి గారు కొంతమంది సెలబ్రిటీస్ కూడా మాట్లాడారు. సో ఇప్పుడు అది దేశాలు దాటి నాన్వేషణ ఇప్పుడు మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ముందుగా ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించి మీ ఉద్దేశం ఏంటి? అసలు అప్పట్లో ఎలా ఉండేటి వాళ్ళు? అప్పట్లో మొన్న కూడా మాట్లాడిన కట్టు బొట్టు మీద ఉండే. ఇప్పటి ఏంటంటే ఈ సినిమాలు అవి ఇవి చూసి కొంచెం బట్టలు చేంజ్ చేసుకొని తిరుగుతుంటే దాని మీద అది ఏదో ప్రోగ్రాంలో అమ్మాయిది అట్లా అయినప్పుడు శివాజీ గారు కావాలని మాట్లాడలేదు, అనుకోకుండా ఆయన ఆటోమేటో మాట్లాడిన దానికి తప్పు తీసి మన మహిళా కమిషన్ ఉంది కదా, ఆమె పిలిపించింది, అడిగింది. మహిళా కమిషనర్ అమ్మ కూడా ఆమె ఏం చేయాలి, ఒక్కళ్ళనే పిలిపియకూడదు కదా. ఇప్పుడు అనసూయని కూడా పిలిపియాలి. మళ్ళా అందులో అనసూయని అయితే ఒక్క ఆమెనే పేరు పెట్టి ఈయన అనలేదు. ఇప్పుడు అందరు రావాలి కదా. మహిళలు హీరోయిన్స్ అన్నాడు. ఈమె హీరోని కాదు, అది అందరికి తెలుసు. అందరు మాట్లాడుతున్న టాపికే, నేను ఒక్కదాన్ని కాదు. అందులో ఆమె ఒక్కతే వచ్చింది, అదొక్కటే. సరే అమ్మా, అయితే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో 1-2 పదాలు తప్పు దొరలే. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జబర్దస్త్ షోలో అనసూయ ఏమందనంటే రాశి ఫలాల గురించి రాశి గారి ఫలాలా అని అన్నది. మరి అది తప్పు కాదా? తప్పే. అది కూడా రాశి గారు బయటికి రాకపోగానే అప్పుడు ఇట్లా అన్నది కదా. ఈమె అనక ముందే శివాజీ గారు ఈమె ముందుకు ఎందుకు వచ్చింది, మీడియా ముందు ఎందుకు పోస్టులు పెడుతుంది అని ఆమె కూడా ఆమె బాధ ఉండి బయటకు కక్కింది, అంతే. అనకూడదు కదా, ఆమె కూడా ఆడామేగా. ఈ రోజు కూడా ఈ అని ఇగిలిచ్చింది, ఎందుకు ఇగిలియాలి? అప్పుడే ఆమె కౌంటర్ ఇచ్చినట్టుంటే ఆమె మనలాగా ఒక హీరోని అనకూడదని అప్పుడు అనొచ్చు కదా. రోజా అనలేదు. మరి ఈ విషయం మీద మహిళా కమిషనర్ ఎందుకు పిలిపించలేదు అనసూయని? ఇప్పుడు మహిళా కమిషనర్ ఎంతమంది అడుగుతారు, ఆమె సమాధానం చెప్పాలి. ఆమె మాట్లాడుతుంది కదా, వస్త్రధారం మీద ఇది అదే అని మాట్లాడుతుంది. అది ఇది అని మాట్లాడే బదులు శివాజీ గారిని పిలిచి నువ్వు అడిగినప్పుడు అనసూయని కూడా పిలిచి అడిగితే అయిపోతుండే. ఆడపిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, అది కాదని ఎవరు అనలేదు. అందులో మళ్ళీ అనసూయ ఒక్కతే వచ్చింది, అదొక్కటే ఆమె చేసిన తప్పు. అంటే ఒక ఇంటర్వ్యూలో చూసినట్లయితే నా బాడీ నా ఇష్టం, నేను మెయింటైన్ చేస్తున్నాను, చూపించుకుంటున్నాను అనేసి అన్నది. దాని గురించి మీరు ఏమంటారు? నా బాడీ నా ఇష్టం అంటే ఇది మనది భారతదేశం, హిందూ దేశం అనకూడదామా. నేను ఆ రోజు కూడా అనద్దు, అమ్మ ఎక్కడో పోయి మీరు ఉండాలి, ఇక్కడ అట్లా ఉంటే పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అంతా ఖరాబ్ అయిపోతారు అని అన్నాను. అది నేను ఆ అమ్మాయిని అన్నా. నేను నాన్ వెజ్ గురించి వస్తే గనక మన సీతమ్మ గారిని అలాగే ద్రౌపది దేవి గురించి మాట్లాడి సో ఇప్పుడు గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట. దీని గురించి మీరు ఏమంటారు? ఆ టోపని కాడికే వస్తున్నా కౌంటరు. ఆ టోపాడు సీతమ్మ అనే అంతవానికి లేదు. వాడు ఎక్కడో కుక్కలాగా దాచుకొని మాట్లాడటం ఏంటి? ఒక హిందూ దేశం మనది, ఒక భారతీయ దేశం మనది. సీతమ్మ తల్లి అంటే ఏంది? ఆమె ఒక దేవత. అరే మన శ్రీరామలయం వస్తే ముఖ్యమంత్రి కూడా అది పట్టు వస్త్రాలు అవి పట్టుకొని ఎత్తుకొని పోయి పూజలు జరుపుతారు. మరి వీళ్ళందరూ ఎక్కడుండ్రు? వీళ్ళందరూ వాడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నామని వాని మీద గట్టి చర్య తీసుకుంటే వాడు ఇంకోసారి అంటాడా ఇలా దేవతనే అన్నాడు. ఆమె శీల మీద సింక అది వేసాడు. ఇప్పుడు మళ్ళంటి వాళ్ళ అమ్మాయిల మీద అబ్బాయిల మీద వాడు ఇంకేం మాట్లాడతాడు? అప్పుడు వాడిని ఎవరన్నా పట్టుకుంటాడా చెప్పు? గరికపాటి మీద కూడా అది అనొద్దండి. గరికపాటి మీద ఇలా ఆయన కొన్ని ఛానల్ చూసి కొంతమంది తెలియనోళ్ళు కూడా, పూజలు చేయనోళ్ళు కూడా కొంతమంది ఆయనకు అభిమానంగా కొన్ని ఆయన చెప్పినవి కూడా మంచిగా వింటుండ్రు. అంటే ఆయన కూడా ఏమి చెడ్డగా అయితే అనలేదు. ఆడవాళ్ళ వస్త్రధారణ జాగ్రత్తగా వేసుకోవాలమ్మా, దాన్ని బట్టే సో మనకి భద్రత అని చెప్పేసి చెప్పారు. దాని గురించి కూడా ఈయన ఈ అన్వేష్ వచ్చేసరికి గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట. దీని గురించి మీరు ఏమంటారు? అన్వేషణ గారిని పట్టుకొని మన దేశాన్ని నేను ఇలా ఏమంటానంటే ఎవరిని మోడీ గారు కూడా కిషన్ రెడ్డి కూడా అంటే బీజేపీ అంటే వాళ్ళు ఎక్కువ రాముడికి ఆంజనేయుడికి వెళ్తాడు. శ్రీరామ్ అనగానే సమరం కాదు, వాడు ఎక్కడున్నా ఏ మూలనున్నా ఎత్తకు రావాలి. ఇప్పుడు మోడీ గారు ఉండనుకో మన దేశం పిల్లల్ని ఎక్కడో ఇట్లా చంపేసినప్పుడు అప్పుడు ఏం చేసిండు? ఒక యుద్ధాన్నే సృష్టించిండు. ఒక యుద్ధం ఎన్ని దినాలు నడిచినాయి. వాళ్ళని ఎట్లా మన దేశాన్ని కాపాడేటోళ్ళని పిలిపించి యుద్ధాలు చేపించిండు. మరి ఒక సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు
ఈ హిందువులందరూ ఎందుకు నోరు తెరవలే? ఎక్కడోళ్ళు అక్కడ ఎందుకు కూర్చుండ్రు? గుళ్ళలకు గోపురాలకు తిరుగుతూ ఉంటారమ్మా హిందువులు. అంటే ఈమె ఎందుకు మాట్లాడుతుందంటే పెద్ద ఏజ్ కదండి, దేవుడు అంటే ఇష్టం ఉన్నోళ్ళు మా దేవుడికి చచ్చిన రక్తమైన ఆగుతుంది, అయ్యో దేవుడిని ఇట్లా కించపరిచిండ్రు ఆ లంజోడుకని మేము అంటాం కదా. వాడు ఎక్కడో తాగిండేందుకు? అందరు ప్రతి ఒక్కళ్ళు హిందువులు వాడి టోపోడి గురించి అన్వేష గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఆయననే కాదు, బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకో, ప్రతి ఒక్కళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు అనుకో. ఇప్పుడు అంతెందుకంటే నాగబాబు ఒక అనుసరణంగానే చెప్పు తీసుకొని కొట్టాలని మాట్లాడిండు. మరి అమ్మవారిని అంటే ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు మాట్లాడలే అంటే ఆడమ్మాయి కోసం నువ్వు వచ్చి మాట్లాడినావు. ఒక అమ్మవారు ఒక సీతాదేవిని వాడేదో పుచ్చకాయ పెట్టి ఏదేదో చూపిస్తాడు. మీ రక్తం అప్పుడు ఎక్కడ పోయింది? మీ పౌరుషం ఎక్కడ పోయింది? నాగబాబు మాట్లాడు. ఇన్ని రోజులు బట్టి ఎందుకులే నాగబాబు గురించి ఎందుకని నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన గురించి కూడా మాట్లాడలేదు. చెప్పు తీసుకొని కొట్టాలి. అదేనా? శివాజీ గారు ఎక్కడున్నా ఆయనకు 100 మంది ఉండరు. అనసూర ఏమటి ఈయనమ్మటి ఏమంది వచ్చిర్రు అంటే శివాజీ మొగాయనే. ఆయన కోసం ఎందుకు మాట్లాడినామంటే అలా తప్పు లేదు కాబట్టి మాట్లాడినా. తప్పుంటే శివాజీని కూడా గుంజుతాం బయటికి ఎక్కడ దాగున్నా. ఇప్పుడు ప్రతి మనిషికి ఓటు ఉందిగా, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది అక్కడ. చెప్పు తీసుకొని కొట్టవా నాగబాబు? ఆయనని కూడా అసలు ఆయన జోలు కూడా ఎవరు తీయలే, వాళ్ళ బిడ్డ జోలు తీయలే. మరి సీతమ్మ తల్లి ఉన్నప్పుడు ఎందుకు ఊకుండు? అయితే ఇప్పుడు ఎప్పుడైతే మన హైందవ మతం మీదకి వచ్చిందో చాలా మంది అన్ఫాలో చేశారు ఎవరిని, అన్వేష్ని. అయితే ఇప్పుడు వారానికి ఒక రోజు లైవ్కి వస్తాడంటే లేడీస్ అందరూ కూడా, అంటే లేడీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే 10,000 కొడతాడంట ఫోన్పే. అలా సపోర్ట్ కోసం చూస్తున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? అలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఆయనతోటే, అన్వేష్ తోటి. దానికి సిగ్గు లజ్జ అతిమానం ఉంటే మాట్లాడదు. ఒక అమ్మని భూలోక మాత సీతమ్మ తల్లిని అన్నాడు వాడు ఎంత మూర్ఖుడు. రేపు నన్ను కూడా ఏదో ఒకటి చేస్తుందని ఉండాలి దానికి బుద్ధి. ఆమె దాని గురించి మాట్లాడుతుంది, చంపలు పలుకుతాయి. దాని అడ్రస్ తెలిస్తే మేమే పోయి కొడతాం. చాలా మంది లేడీస్ ఆడోళ్ళు దాన్ని మస్తు తిడుతుండ్రు. అన్వేషణ మాట్లాడద్దు. ఆయవన్న పిల్లలు అసలు పైకి తెచ్చింది మీరే, వాని కింద దొక్కాలంటే మీరే. మీ అందరు ఇదొక్కటి. నేనేమంటానగా సిగ్గు బుద్ధి లేనోళ్ళు. అరే అమ్మవారిని ఒక దేవతనే కించపరిచినప్పుడు మా బతికెంత అనుకోద్దా? డబ్బు కోసం ఆశపడతారు. డబ్బు కోసం పోయేటోళ్ళే కొంతమంది డబ్బు కోసం ఆశపడారు కదా. చెప్పు, మనది ఎట్లున్నదని కాదు ముఖ్యం. దేశంలో ఇప్పుడు ఆ అమ్మవారి గురించే నేను దాని టాపిక్ మీదనే వచ్చిన. అమ్మ సీతమ్మ తల్లిని కాబట్టి మేము హిందువులం కాబట్టి. ద్రౌపది దేవుని అందానికి ఎక్కడుందండి? వాడిని పట్టుకరమ్మా. నేను అందుకే అంటున్నా, ఈ ప్రభుత్వాన్ని వాడిని ఎక్కడున్నా తీసుకురావాలి, తీసుకొచ్చి మాట్లాడాలి. సామాన్లు అంటే అనసూయ స్పందించింది కదా, మరి సీతమ్మను తిట్టి లేకపోతే అక్కడ దోసకాయ అట్లాంటివి పట్టుకున్నప్పుడు అనసూయ ఎందుకు స్పందించట్లేదు నా అన్వేషణ పైన? అరే అనసూయ ఎట్లా స్పందించుద్దయ్యా? నేనే గిట్లున్నా, అనసూయ ఏం మాట్లాడుతుంది? అనసూయ ఏ పడికి పోస్టులు పెట్టి నేను ఎవరినేమన్నా ఇదన్నా అనసూయని ఎవరు ఎట్లా తిరిగినా ఎవ్వరూ మాట్లాడలేదు. ఏదో ఆయన శివాజీ గారు గురించి వరుస వచ్చి ఒక మాట మాట్లాడిండు. ఆయనని ఈ రచ్చ ఇంతవరకు చేసిండు. ఆయన రచ్చ చేసిన ఏం చేసినా ఆయనకు ఆడపిల్లలు లేకున్నా 2 కొడుకులే తెలుసా. ఆయనను ఎవ్వరు ఏం చేయలేరు. న్యాయంతో మాట్లాడిండు, ఆయన పద్ధతితో మాట్లాడిండు. ఆయన పద్ధతి తక్కువ ఒక ఆడమని అన్నప్పుడు మేము కూడా ఆయనని బయటికి లాగుతాం. ఏంది శివాజీ గారు అనసూయని ఇళ్ళని ఇట్లా అన్నామని? మరి అనసూయ ఒక్కతే ఎందుకు వస్తుంది చెప్పండి నాకు. ఇప్పుడు సెపరేట్లో ఎంతమంది లేరు? సినిమా హీరోలు ఎంతమంది లేరు? నిన్న కూడా అనసూయ ఏమన్నదంటే సినిమాలో నటించే వాళ్ళు కాదు హీరోయిన్లు, ఇట్లాంటప్పుడు గట్టిగా నిలబడ్డ వాళ్ళు మాట్లాడే వాళ్ళే హీరోయిన్లు. ఆమె నేనే హీరోయిన్ అంటున్నాను. ఆమె హీరోయిన్ అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మిర్రా? మీడియా నమ్మరు, దునియా నమ్మది, సినిమాలు చూసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ నమ్మరు. ఆమె గురించి ఆమె ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంతటితోటి ఊక పోస్టులు పెడుతుండ్రట. ఆమె ఒక మేడం అంటుంది. అన్నప్పుడు మనం ఎంత పౌరుషం ఉంటుంది? ఆమెకు లేనే లేదు, ఇంకా ఏదేదో పెడుతుంది. మేము ఇంత డిస్కషన్ జరిగినా కూడా న్యూ ఇయర్కి స్విమ్ సూట్లో ఫోటో పెట్టింది, చూసినాం. ఆమెకు లేదు. ఆమె భర్త, ఆమె పిల్లల్ని, ఆ భర్తని కూడా మనం తిట్టకూడదు.
వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళే అనుకొని అందరు గమ్మునున్నారు. కానీ అనసూర ఇప్పటికైనా గమ్మునుంటే అయిపోతుంది. ఆమె ఒక మన తెలంగాణలో పుట్టిన బిడ్డనే, మరి ఆమెకు ఉండాలి. ఆమె చిన్న మొల్లి కదా, 45 సంవత్సరాలు ముడి కింద పెట్టుకొని ఉన్నావు, ఇంకెందుకు అన్నారు అనలేదో తలొక్క మాట. తప్పు చేసినవు ఒప్పు చేసినవో సరే, నీ పర్సనల్ అన్నారు వదిలేసారు. శివాజీ గారిని స్టార్ట్ చేసి నువ్వు రాశి గారిని అన్నప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది? అప్పుడు ఆమె ఎన్నో సినిమాలు చేసింది, బుడ్డ పిల్ల కాంచి చేసింది, చిన్న పిల్ల కాంచి ఎవరినైనా ఇంత. ఆమె ఒక గలీజు డ్రెస్ కూడా వేయకుండా చేసింది. నువ్వన్నా ఏదో అత్తకో కోడలకో దేనికో దానికి ఇచ్చి చేసినాం. రాశి గురించి మాట్లాడేంత లేదు, నేను చెప్తున్నాం కదా. ఓకే. సో శివాజీ గారు వస్త్రాధరణ నుంచి స్టార్ట్ అయిన టాపిక్ అటు సెలబ్రిటీలు స్పందించారు, దేశాలు దాటి నాన్ వేషణ, అలాగే దాంతోపాటు ఇప్పుడు హిందూ మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? శివాజీ గారిని నేను కూడా ఎందుకయ్యా నాయన ఆడాలి నా మాట అన్నావు అని చెప్పేసి నేను తిట్టానమ్మా. నీకేం తెలుసు అని చెప్పేసి నన్ను చాలామంది తిట్టారు కూడా, ఓకేనా. కానీ ఆ విషయం అనేది ఈ నాన్ వేషన్ గారు ఎందుకు పట్టుకున్నాడు ఏందో అనేది అర్థం కాదు. నిన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను, అడిది నన్ను బెట్టింగ్ యాప్లో అందరు కలిసి నా మీద పగబట్టారు అని చెప్పేసి ఒక వీడియో వదిలాడు. ఆయన ఎదవనాలా అర్థం కావట్లా. ఇప్పుడు కూడా సీతమ్మ గురించి మాట్లాడుతున్నాడు, ఆడు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. ఆడాళ్ళకి ఒక విలువ అనేది సమాజంలో ఉందయ్యా. ఆడాళ్ళు ఏదో 4-5 అంతే, మిగతా ఆడవాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ బాధ వాళ్ళ ఎట్టా ఉండాలి ఏందనేది ప్రతి ఆడవాళ్ళకే తెలుసు. నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు, ఇంకా గవర్నమెంట్లో ఎవరు స్పందించట్లేదనే బాధ అయితే మాకు ఉందమ్మా. ఇంకా దరిద్రుడు వీడియోలు వదులుతున్నాడు, ఏదైనా బొచ్చు ఊడిపోతాయి, ఏందో సబ్స్క్రైబర్లు పోతే పని నా ఇంటికలే ఊడిపోతున్నాయి అనే లెక్కన మాట్లాడుతున్నాడు ఆ దరిద్రుడు. మళ్ళీ కుక్కలు అంటున్నాడు. అరే నీకన్నా బ్రిటిష్ జాతి కుక్క ఇంకొకటి ఉండదు, బ్రిటిష్ జాతి కుక్కే బెటరు నీకన్నా. అంత హీనంగా తయారయ్యావు. నీలాంటోడు తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా వైజాగ్లో వాళ్ళు నిన్ను తిట్టనోళ్ళు లేరురా నాయన. నువ్వు మళ్ళీ దేశంలోకి ముఖ్యంగా రాష్ట్రంలోకి వచ్చే గతి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదురా. నువ్వు ఫ్యూచర్లో కూడా రాలేవు. అది అంటే ఇప్పుడు చాగంటి గారి మీద కూడా యుద్ధం ప్రకటించానని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాడు కదా. అమ్మా చాగంటి గారి కంటే ఒక పేరు ఉందమ్మా, మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు? మాకైతే ఆయన అభిమానిగా మాకు బాధేస్తుంది. ఆయన కూడా గట్టిగా స్పందించి ఏదైనా గట్టిగా ఒక దెబ్బ, ఆయన సరే పోలీస్ కేసుకి వెళ్ళకపోయినా కానీ ఆయన స్ట్రాంగ్గా ఒక మాట అనేది అంటే అబ్బా ఇది అన్నాడు రా దెబ్బ చాలు అనే ఫీలింగ్ మాకు ఉండిద్ది. ఆయన స్పందించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అమ్మ. అంటే ఆయన ప్రవచనాలు అందరూ కూడా వింటూ ఉంటారు. సో అందులో ఆ వీడియోలో అయితే ఆయన తప్పు మాట్లాడినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఎవరు తప్పు మాట్లాడలేదమ్మా? చాగంటి గారు తప్పేం మాట్లాడలేదు. ఆయన చెప్పిన కరెక్ట్గా అని చెప్పాడు. ఈ దరిద్రుడు ఎట్టంటాడు, కుక్క వెళ్ళి ఎతికిది చూసే వాసన బట్టి అట్లాంటి రకం కాబట్టి ఏదో ఒకటి అనాలి, ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలి అనే ఒక లెక్కకు పోయాడు. మంచి నుంచి ఒక్కసారిగా చెడు దెబ్బతిని ఇంకా చెడుగు పోతున్న ఈ నీచుని ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. అయితే ద్రౌపది దేవి గురించి, సీతమ్మ గారి గురించి మాట్లాడిన అన్వేషే ఇప్పుడు దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు, ఇప్పుడు ఆడవాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి అని అంటున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? మరి దేవుడు తన్నాడో మరి తెలియదమ్మా. దేవుడు గట్టిగా తన్నినట్టు అనిపిస్తుంది నాకైతే, ఓకేనా. మేము కూడా తన్నకుండా అయితే ఆడిని వదిలిపెట్టమమ్మా. మా దెబ్బ కానీ పోలీస్ దెబ్బ కానీ ఆడి మీద పడితే అప్పుడు మేము సంతోషపడతాం. అక్కడ ఉన్న వీడు ఏడున్నాడు దరిద్రుడు, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అయినా కానీ ఆడికి ఒక్కసారి ఏదో ఒకటి తీసుకుని చెప్పు అయినా తీసుకుని చేత్తో అయినా ఆయన కొట్టిన వీడియో ఒక్కటి వచ్చిందనుకో ఆ రోజు మేము సంతోషపడతాం అమ్మా. వీడి బుద్ధి జ్ఞానం అనేది వచ్చిందని. అది అంటే ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉందమ్మా, వదిలిపెట్టరు. ఎందుకంటే పంజాగుట్ట హైదరాబాద్ పోలీసులకు ఒక చరిత్ర ఉంది, ఓకేనా. రీసెంట్గా ఐబూమ్ రవిని కూడా ఎట్టా రప్పించారో చూసాం. ఆడు 7 నెలలు 8 నెలల నుంచి ఎట్టాగా మా అమ్మ అనే వాగుతానే ఉన్నాడు, ఏడాడ ఉండి ఆయన్నే రప్పించారంటే వీడు ఒక లెక్క కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్కి ఫేస్బుక్కి నోటీసులన్నీ పంపించారు వీడి తరపున, కాబట్టి వదిలిపెట్టరు అనే ఆశ అయితే మాకు ఉందమ్మా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.